షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, అనుదినము కూడా ఆయన సన్నిధిలోని మేలుల చేత మనం నింపబడుతూ, ఆయన కృపకు పాత్రలమవుతూ, ఆయన సన్నిధిలోని జీవమును పొందుకుంటూ ఆనందంతో గడుపుతున్నాం కదా. ఆయన యొక్క కృప కనికరం మనకు తోడుగా ఉండి మనకు క్షేమం ఇస్తున్నాడు కదా. కాబట్టి అనుదిన కృపలో భాగంగా వస్తున్న లేఖన భాగంలో మనం చూసుకుంటుంటే ఈ దినం లేఖన భాగము 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలో, ఆశీర్వాదమునకు వారసులటకు మీరు పిలువబడితిరి. అవును ప్రియులారా, ఇంత శ్రేష్టమైన వాగ్దానంతో పరమతని దినమున మనం దర్శిస్తున్నాడు. ఆశీర్వాదానికి వారసులటకు ఆ పరమతని మనల్ని పిలిచాడు. అవును, విశ్వాసాన్ని బట్టి అబ్రహాము పిల్లలుగా ఎంచబడుతున్న మనము అబ్రహాంకి ఏ ఆశీర్వాదాలు పరమతండ్రి ఇస్తూ వచ్చాడో ఆ ఆశీర్వాదాలకు మనం వారసులుగా ఎంచబడుతున్నాం. కాబట్టి అబ్రహాము ఏ మార్గం నడుస్తూ వచ్చాడో, అబ్రహాము ఏ విధంగా పరమతండ్రికి విధేయుడవుతూ వచ్చాడో, ఏ విధంగా ఆయన ఆజ్ఞాన్ని అనుసరించి నడుచుకుంటూ వచ్చాడో దాన్ని ఆ పరమతని చూసి అబ్రహామును ఆశీర్వదించిన తండ్రి, అదే మాదనంలో అదే క్రమంలో మనము కూడా అబ్రహాము వలె ఆయనకు విధేయులమై ఆయన దృష్టికి మనం తగ్గించుకొని మనం ఆయన దృష్టిలో నీతిమంతులముగా ఎంచబడినట్లయితే ఆ పరమతండ్రి అదే ఆశీర్వాదంతో మనల్ని కూడా నింపుతాడు సుమా. కాబట్టి ఆ పరమతండ్రి మనల్ని ఆశీర్వాదంలో పొందుకోవడానికి పిలిచాడు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని లేఖనం రాయబడుతూ వచ్చింది. కాబట్టి నీతిమంతులైన పరిశుద్ధులైన బిడ్డలను పరమతండ్రి ఆశీర్వదిస్తాడు. కాబట్టి పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తుల వారిని యెహోవా ఆశీర్వదించును. పరమతండ్రి ఆశీర్వదిస్తాడు మనల్ని. ప్రియులారా, మనం విశ్వాసం ఉంచుదాం, నమ్మకం ఉంచుదాం, ఆ పరమతండ్రి మార్గంలో మనం నడుస్తాం. అబ్రహాము తన యొక్క మార్గంలో అనగా పరమతండ్రి దృష్టికి నిందారహితుడిగా నడుచుకుంటూ పరమతండ్రికి విధేయుడిగా ఎంతో ఇష్టడుగా ఉంటూ వచ్చాడు. ఆ పరమతండ్రికి స్నేహితుడుగా ఎంచబడుతూ వచ్చాడు. మనము కూడా స్నేహితులముగా ఉండి పరమతండ్రి దృష్టికి నిర్దోషులముగా ఉండి ఆయన దృష్టికి మనం ప్రియులముగా ఉంటే ఆ పరమతండ్రి మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ దినమున పరమతండ్రి సన్నిధానంలో ఈ ఆశీర్వాదాన్ని బట్టే మనం దేవుని స్థితిలో ఉన్నాము సుమా. కాబట్టి నరుల కష్టార్జితము చేత ఆశీర్వాదాలు రావు సుమా. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును. ఈ దినమున మనము ఈ స్థితిలో ఉన్నాము అంటే ఆయన ఆశీర్వాదము, ఆ దీవెన చొప్పున ఈ స్థితిలో మనం ఉన్నాము సుమా. కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదాలు, ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదంతో మనం నింపుతారని వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా మన పక్షం నెరవేర్చబడాలి అంటే మనం అబ్రహాము వలె ఆయన దృష్టికి మనం నీతిమంతులముగా ఎంచబడదాం. ఆ పరమతండ్రి అట్టి విధంగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవా మిషియానికి స్తోత్రములు. ఆశీర్వాదాలు వారసులటకు మీరు మనం పిలిచినారు నాయన. కాబట్టి మేము కూడా అబ్రహాము వల్ల మీ దృష్టికి నీతిమంతులముగా ఎంచబడిన వారమై నీ ఆశీర్వాదం మేము కూడా వారసులటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా మిషియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యెహోవా మిషియా కృపా కనికరము ఆయన తోడు మనకు ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.